పెట్రోల్ బంకుల దగ్గర. హైదరాబాద్లోని ఒక పెట్రోల్ బంకులో భారీగా క్యూ కట్టిన వాహనదారులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30% బంకులు మూసేసిరట. టోటల్ 30%. మిగిలిన 70% పెట్రోల్ బంకుల వద్ద చాంతాడంత క్యూలున్నాయి. తెరిచి ఉన్న బంకుల్లో కూడా ఒక పరిమితి మేరకే ఇంధనం పోస్తున్నారట. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో చమురు సంస్థలు క్రెడిట్ సౌకర్యం నిలిపేయడమే బంకుల మూసివేతకు కారణం. ఇప్పుడు ఆర్థిక సంవత్సరం ఓన్లీ ఈ సంవత్సరమే ముగిసిందా? 2025లో ముగియలేదా? 2024, 23, 22, 21, 20, 19 ఇట్లా ఎవ్రీ ఇయర్ ముగుస్తూ రాలేదా? మరి అప్పుడు లేని సమస్య సరే ఓ 10-20% ఉంటే సమస్య ఉండొచ్చేమో. అరే టోటల్ బంకులు మూసేసే పరిస్థితి కారణం ఏంటి? ఇది కాదు కారణం. గ్యాస్, పెట్రోల్, డీజిల్కు కొరత లేదంటూ ప్రభుత్వం ప్రకటిస్తున్నది. అధికారులది కూడా అదే మాట. క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితి. గ్యాస్ పైన కూడా కేంద్రం మాటలకు చర్యలకు కుదరని పొంతన. వంట గ్యాస్ బుక్ కాదు, అయినా నెలదాకా రాని పరిస్థితి. బుక్ అయితలేదు, మామూలుగా అయిన తర్వాత కూడా నెలదాకా వస్తలేదు. కరెంటు కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్లతో భారీగా కరెంటు బిల్లులు. చమురు కష్టాలతో వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో ఐటీ కంపెనీలు. అన్ని కంపెనీలు అవకాశం ఇస్తే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందట. అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి? గవర్నమెంట్ కేంద్రం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మీరు కంపెనీలతో ఏం డిస్కషన్ పెట్టినా దానికి ఒక కమిటీ చేసినారా? వాళ్ళతో ఆయిల్ కంపెనీలతో చర్చించినారా? అసలు అట్లాంటి ప్రయత్నాలు లేవు కదా. మళ్ళీ ఏమంటున్నారు? కొరత లేదు, ఇప్పటికే 4 నౌకలు హోర్ముజును దాటినాయి, త్వరలో మరికొన్ని నౌకలు కూడా రాబోతున్నాయి. ఆల్ పార్టీ మీటింగ్లో కేంద్రం వెల్లడి. హోటళ్లలో ఎల్పీజీ ఛార్జీలు వేస్తే చర్యలు తీసుకుంటాం. పిఎన్జీకి మారకుంటే సిలిండర్ కట్. రాష్ట్రంలో సమృద్ధిగా గ్యాస్, పెట్రోల్ నిల్వలు 2 నెలలకు సరిపడా ఉన్నాయి. బ్లాక్ మార్కెటింగ్ చేస్తే చర్యలు. ఇప్పుడు ఇంత చెప్తున్నారు కదా, ఏం లేదు అన్ని నౌకలు వస్తున్నాయని కేంద్రం అంటుంది, ఈడ కొరత లేదని రాష్ట్రం అంటుంది. మరి పెట్రోల్ బంకుల దగ్గర 30% బంకులు ఎందుకు మూసేసినారు? దీనికి కారణాలు ఏంటి? ఎంత ఘోరం. చలో నెక్స్ట్. ఓహోహోహో, జవహర్ నగర్ అంటే మినీ పాకిస్తాన్ అట. ఇరాన్పై అమెరికా యుద్ధాన్ని ప్రారంభించింది, కానీ మరి అందరు మన వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళంతా పాకిస్తాన్ ఉన్నట్ట. మరీ అన్యాయంగా ఇట్లాంటి కామెంట్స్ పెడితే ఎట్లా? గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి మరి? ఇరాన్పై అమెరికా యుద్ధాన్ని అయితే ప్రారంభించింది, కానీ ఎక్కడ ఆపాలో ఎలా ఆపాలో తెలియక ట్రంప్ అయోమయంలో ఉన్నాడు. పాకిస్తాన్పై యుద్ధం సమయంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమయస్ఫూర్తిగా వ్యవహరించిందట. ఎక్కడి సమయస్ఫూర్తి? ఎక్కడి కథ? మనం ఏం చేయడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నది అక్కడ. రఘుగారు మునుగోడు శ్రీ శివరామాలయం లెక్కలు ప్రజల ముందుకు రావాలన్నట. 50 లక్షలు, 12 లక్షలు, 6 ఏళ్ల ఉత్సవాల పూర్తి లెక్కలు ఇంకా చెప్పలే. మాకు ఆరోపణలు కాదు, పారదర్శకత మాత్రమే కావాలి. మీరు అందరు కలిసి మునుగోడు అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కదా, మరి ఆయన దగ్గరికి పోపోయారు. ఎవరు తిన్నారు, ఏమైంది, ఎక్కడి కథ, నిజమేనా కాదా అని. కుషాయిగూడ గోపి మెమోరియల్ స్కూల్లో 9వ తరగతి విద్యార్థి చనిపోయాడు అని ధర్నా చేస్తున్నారట. దయచేసి కవర్ చేయండి. మహిళలకు ఎంత రిజర్వేషన్లు ఇచ్చినా వాళ్ళ భర్తలదే ఆధిపత్యం. ఒకప్పట్లాగా సిచ్యువేషన్ ఏం లేదులేండి, కానీ మనం అనేది ఏంటంటే అందులో ఓబీసీ కోటా అనేది ఖచ్చితంగా ఉండాలి. వెలుగుమట్ల ఇష్యూ ఏమైంది, దాని గురించే మాట్లాడుతున్నాం. ఒక్క నాయకుడైనా కనీసం అసెంబ్లీలో ఒక్క క్వశ్చన్ రేజ్ చేసిరా? ఎంత అన్యాయం ఇది అసలు. ఇప్పపు సారా ఇందిరమ్మ పేరు మీద అన్న దాని మీద చర్చ జరిగింది. ఆయన రాకేష్ రెడ్డి ఏదో అన్నాడని వాళ్ళు పెద్ద గొడవ చేసిర్రు, వీళ్ళు అడగలేదు. ఈ వెలుగుమట్ల క్వశ్చన్ బీజేపీ అడగలేదు, బీఆర్ఎస్ అడగలేదు. ఎంత అన్యాయం అసలు ఇది. అంత పెద్ద చర్చ జరిగితే ఇప్పపు సారా మీద సభ స్తంభించిరు గంటకు పైన. ఇప్పపు సారా మీద చర్చ చేశారు, కానీ బీసీల 42% గురించి ఒక్క సభ్యుడు మాట్లాడలే. అంతే కదా. ఒక వాయిదా తీర్మానం ఇచ్చిరా, బీసీలకు 42% రిజర్వేషన్ అన్నావు, 2 బిల్లులు పాస్ చేసినవి, ఏమైంది అని. బీజేపీ వాళ్ళకి ఏంది, అది మా దగ్గరనే పెండింగ్లో ఉన్నాయి కదా, అమ్మమ్మ వదిలే మా మీదకి వస్తుందని వాళ్ళు సైలెంట్. బీఆర్ఎస్ వాళ్ళకి అసలు ఇష్టమే ఉండదు కదా, అసలు వాళ్ళ లైనే కాదు కదా అది. పెట్రోల్కి కొరత లేదు అంటున్నారు. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు. ఒకసారి డీలర్ ఫోన్ మాట్లాడి వివరించండి అన్న. అసలు అది విషయమే. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తున్నదంటే వీళ్ళట నగదు ఇస్తే
క్రెడిట్ లిమిట్ అనే దాని దగ్గర ఏదో ఆగిపోయిందట. అంటే మీరు డబ్బులు ఇచ్చి పెట్రోల్ కొనుగోలు చేయండి అని అంటున్నారట. మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది ఆ సమస్య? మొన్నటిదాకా ఎందుకు రాలే? ఇయర్ ఎండ్లో వస్తుందనంట. మరి పోయిన సంవత్సరం ఎందుకు రాలే? ఇది నేను అనుకోవడం కృత్రిమంగా సృష్టిస్తున్న ఒక సమస్య కిందనే కనబడుతున్నది. మరి ప్రభుత్వాలు ఈ 3 కంపెనీలు ఉన్నాయి, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ అండ్ బీపీసీఎల్. మీరు ఈ 3 కంపెనీలని ప్రభుత్వం నియంత్రించే ప్రయత్నం ఎందుకు చేయట్లే? ఇంత ఘోరమైన పరిస్థితి ఎందుకు? ఇప్పుడు ప్రాబ్లం ఏందన్నా ఉంటే స్లోగా స్టార్ట్ అవుతుంది. షార్టేజ్ ఉందనుకోండి, ఒకేసారి షార్టేజ్ సమస్య రాదు కదా, రాత్రికి రాత్రి వస్తుందా? మొన్నటిదాకా లేని సమస్య ఆల్ ఆఫ్ సడన్గా ఒక రోజులో ఎట్లా వస్తుంది? సో ఆల్ ఆఫ్ సడన్గా వచ్చిందంటే ఏదో ఒక కృత్రిమ కొరతని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఎవరు దళారులు అన్నది తేల్చాలా. తంపు పెట్రోల్ బంకులది ఉన్నదా లేకపోతే ఆ డీలర్లది ఉన్నదా అన్నది తేల్చాలా. ఎవరిది? ఆ కంపెనీలది, 3 కంపెనీలది. కేంద్రం మరి ఏం డిస్కస్ చేసింది వాళ్ళతో? వాళ్ళు ఏమంటున్నారు? పెట్రోలియం అసోసియేషన్, డీలర్స్, పెట్రోల్ బంక్ అసోసియేషను, మేము అసలు అడ్వాన్స్ ఇచ్చినా కూడా మాకు పంపిస్తలేరు అంటున్నాం. మరి షార్టేజ్ నిజంగానే ఉందా? షార్టేజ్ ఉంటే ఒక్కటే రోజులో ఇంత పెద్ద షార్టేజ్ ఎట్లా ఇది అవుతుంది? ఒకవైపునేమో స్టేట్మెంట్లు ఇస్తారు కొరత లేదని, ఇంకో వైపునేమో పెట్రోల్ బంకుల దగ్గర విపరీతమైన జనం. రఘు గారు, మంత్రివర్గంలో ఈసారైనా స్థానం కల్పిస్తారా? గిరిజన శాఖ ఖాళీగానే ఉంది కదా. ఓ అమ్మ, ఆ గిరిజన శాఖ ఏమో, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, ఎన్ని శాఖలు ఖాళీలు ఉన్నాయి? హోంశాఖ. క్రెడిట్ లిమిట్ అంటున్నారు, బట్ 50% పెట్రోల్ బంక్స్ ఆర్ క్లోజ్డ్, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ సార్ అట. నేను ఆయన కూడా ఫోన్ చేసిన, ఆయన ఎవరు? అమరేందర్ రెడ్డి గారని, పెట్రోల్ బంక్ అసోసియేషన్. మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. నరేంద్ర మోదీ స్టేట్మెంట్ వల్లే ప్రజలు భయపడి పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారట. నిన్న నేను పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే ఒక 2-3 కూడా అదే క్వశ్చన్ రేజ్ చేశారు. ప్రధానమంత్రి అన్నాడు కదా కరోనా లాంటి పరిస్థితులు వచ్చిన జాగ్రత్తగా చాలా ఇదిగా ఉండాలని. సరే, ఆయన ఏం అలర్ట్ చేసిండో ఏం చెప్పిండో కానీ మొత్తానికి ఆ స్టేట్మెంట్ కూడా వర్కౌట్ అయింది. హలో సార్, నమస్తే సార్, నేను రఘు మాట్లాడుతున్నా, మన తొలి వెలుగు నుంచి. యా. ఇప్పుడు ఇది ఇష్యూ ఏంటండి? ఇప్పుడు నిన్న మీరు ఒక లెటర్ రిలీజ్ చేశారు సమస్య లేదు అని, బట్ ఇంకా ప్రాబ్లం కంటిన్యూ అవుతూనే ఉన్నది. పెట్రోల్ బంక్ దగ్గర ఆయిల్ కంపెనీలు సప్లై చేయట్లేదు. రీజన్ తెలియదు, వాళ్ళు చెప్పారు కదా. అరే ఓకే, ఎట్లుంటదండి, మేము పోయి గట్టిగా బెదిరించి లేకపోతే ఇంకో మాట్లాడలేము అక్కడ, ఎందుకంటే మాకు వ్యాపార రిలే కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అవునా? సో అది అన్నమాట, అందుకని వాళ్ళు చెప్పట్లేదు. ఇప్పుడు నాకు సివిల్ సప్లై వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళకి అదే చెప్పా, మీరు బంక్ వెళ్తున్నారు కదా, కట్టినం రాలేదంటారు సార్ అంటే, ఓ పని చేయమ్మా, మీ కమిషనర్ వాళ్ళకి మేము కట్టిన పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాం, మా పంపు పేరు ఇస్తాం, మీరు ఆయిల్ కంపెనీకి ఫోన్ చేసి అడగండి ఇంత పేమెంట్ వచ్చింది ఎందుకు కట్టలేదు, ఎందుకు పంపట్లేదని, మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఇప్పుడు మేము చెప్పడం మేము బ్లేమ్ అవుతున్నాం ఇక్కడ. అవును, ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఏ వ్యాపారంలో లేదు, అంత మాత్రాన మొత్తం ఇదైతే కాదు కదా, 10-20% ఉండొచ్చు అవును ఆర్థిక ఇబ్బంది. సో ఇలాంటి క్రైసిస్ టైంలో గవర్నమెంట్ ఆదుకోవాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఆ కంపెనీస్ తో డిస్కషన్ పెట్టాలి కదా, మరి చెయ్యరు కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరు చేయరు. ఇప్పుడు మాకు 8 ఏళ్ళ నుంచి మా డీలర్ మార్జిన్ ఇవ్వట్లేదు, మరి అర్థం చేసుకోండి ఎన్ని లాభాలు ఆర్జించారు. 8 ఏళ్ళ నుంచి డీలర్ మార్జిన్ లేదా మీకు? లేదు. ఓకే, పెంచాలి, ఎవ్రీ 6 months పెంచాలి అగ్రిమెంట్ ప్రకారంగా. ఓకే, అది పెంచట్లేదు. సరే, ఇది సరైన సమయం కాదు, కాకపోతే మేము నష్టాల్లో ఉండి కూడా మేము చేస్తామని చెప్పడానికి తప్ప దేనికి ఉపయోగం లేదు. అంటే ఇప్పుడు నా పాయింట్ ఒకటే అండి, ఇది కృత్రిమంగా సృష్టిస్తున్న కొరతనా లేదు ఆ యుద్ధం కారణంగా వస్తున్న సమస్యనా? ప్రస్తుతానికైతే ఆఫ్ ది రికార్డ్ లేదు, మీరు లైవ్ లో ఉన్నారు, సారీ, చెప్పండి. మళ్ళీ మీరు చెప్పాలి కదా, నాకు ముందు లైవ్ లో ఉంటే దాన్ని బట్టి మాట్లాడతాం కదా. చెప్పండి మాట్లాడితే ఇట్లా చెప్పండి. అది కాదు కదా, మేము నమ్మి మాట్లాడినప్పుడు మీరు ఇట్లా చేయడం. అరే అందుకే చెప్తున్నాం సార్, ముందు చెప్పాలి నాకు మరి. సరే చెప్పండి, ఇప్పుడు చెప్పండి, లైవ్ లో ఉన్నారని చెప్పండి. సరే, ఇప్పుడు అది మేము పేమెంట్ చేస్తాం, మాకు రావట్లేదండి, అది మీరు ఆయిల్ కంపెనీలని మాట్లాడండి. ఓకే.
సో ఓకే, ఇప్పుడు మరి ఈ ఈక్వేషన్లో రెండే ఉన్నాయి సార్, కృత్రిమంగా కొరతనా లేకపోతే షార్టేజ్ ప్రాబ్లమా? ఇక అది మాకేం తెలియట్లేదు, అది ఆయిల్ కంపెనీలు మాకేం చెప్పట్లేదు, మాకు తెలియట్లేదు. ఓకే, అంటే ఇప్పుడు యుద్ధం కారణంగా చమురు అది ఆయిల్ రాకపోవడం అంటే ఏమన్నా ఉన్నదా సార్ మీకున్న సో దీంట్లో? లేదు, మాకేం మాకు మీకెంత సమాచారం సోషల్ మీడియాలో ఉంటుందో మాకు అంతే ఉంది. అంటే మీరు ప్రెసిడెంట్ కదా, మీకు ఎక్కువ ఉంటుంది కదా. వాళ్ళు చెప్పారు కదా మాకు, ఇప్పుడు నేను ఏదో పేపర్ చదవాలి తప్ప నాకు వాళ్ళు ఏమి చెప్పారు కదా. మా మీటింగ్లకి ఇన్వైట్ చేయరు వాళ్ళు. ఇప్పుడు మీటింగే లేదు ఇంతవరకు, మేము లెటర్ రాసినా మీటింగ్లే లేవు. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ సార్, ఇప్పుడు మన మన హైదరాబాద్కి సంబంధించిన ఎక్కడ ఇది మెయిన్ హెడ్ ఆఫీస్ ఎక్కడ కంపెనీలో? ఇది 3 కంపెనీకి ఎస్ఎల్సి అని హెచ్పిసి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్. ఓకే, మన సికింద్రాబాద్ లో సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ పక్కకు ఉంటుంది. డెక్కన్ క్రానికల్ ఆఫీస్ దాటినాక రైట్ సైడ్ లోపలికి వెళ్తే సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ ఉంది, అక్కడ ఉంటుంది. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఆయన చెప్తున్న మాట. సో ఆఫ్ ది రికార్డ్లో ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయేమో, సరే మళ్ళీ ఆయన తర్వాత ఇబ్బంది పడడం ఎందుకు, అందుకే లైవ్లో ఉన్నా అని చెప్పినాం మనం. సిచ్యువేషన్ ఏంది ఇక్కడ, ఇది ఆయన మాట్లాడుతున్న దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇది యుద్ధం కారణంగా వచ్చిన సమస్య కాదు, దాన్ని ముందు పెట్టి ఈ ఆయిల్ కంపెనీలు ఆడుతున్న ఆట. మరి ప్రభుత్వం ఏం చేయాలా, వాటిని నియంత్రించాలా? మరి ఆ ప్రయత్నం ఎందుకు జరగట్లే? రఘు అన్న గుడ్ మార్నింగ్. పెట్రోల్ పంప్ ఎక్కడా కొరత లేదన్న, ఇప్పుడే పోయించిన నేను రామోజీ ఫిలిం సిటీ దగ్గరట. చలో, రాజాపేట్ మండల్లో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాజాపేట అంటే మీ ఆయనే కదా ఎమ్మెల్యే, ఓరా బీర్లాయిలే అనుకుంటా కదా. అసెంబ్లీ లైవ్ సీఎంఓలో రాలే, ఐఎన్పిఆర్లో రాలే ఎన్నో వచ్చింది. షావీ మీడియా అని ఒకటి ఉంటుంది, అందులో వస్తున్నది చూడండి, గమ్మత్తుంటాయి ఇలా లైవ్లు. వాళ్ళకు కూడా పైసలు ఇస్తలేరట. ఆయిల్ కంపెనీలు ఆడుతున్న ఆట 100% ఇది, వాళ్ళు ఆడుతున్న ఆటనే కనబడుతున్నది. ఇప్పుడు ఆయిల్ కంపెనీలు ఆట ఆడుతుంటే ప్రభుత్వం ఏం చేయాలా? వాళ్ళు ఏమన్నా రాజ్యాంగానికి వ్యతిరేకంగా దూరంగానో ఉన్న కంపెనీలు కదా, దేశంలో ఉన్న కంపెనీలే కదా.